ప్రేమయు కృపయు సమాధానమును అనుగ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క నామంలో మనం అందరము మరలా సజీవంగా ఆయన సన్నిధిలో మనము ఇలాగా ఆయన స్తుతించగలుగుతున్నాం. అందుకే దావీదు కీర్తనలో మాట ఉంది, జిగటగల దొంగ ఊపిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి దేవుడు మనల్ని పైకి లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బురద అనే ఈ యొక్క లోకంలో నుండి, నాశనకరమైన గుంట అనే పాపంలో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టే మనం ఈరోజు సంతోషంగా, సజీవంగా, ఆరోగ్యంగా, ఆయుష్తో ఉన్నాము. దేవునికే మహిమ కలుగును గాక. ఈ దినం బైబిల్లో యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకమునకు వచ్చిన తర్వాత ఒక పశువుల పాకలో ఆయన కుమారుడుగా జన్మించిన తర్వాత 30 సంవత్సరముల వరకు ఆయన పరిచర్య ప్రారంభించలేదు. 30 సంవత్సరములు తనకు వచ్చిన తరువాత ఆయన ఏం చేశాడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి తాను యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి తాను వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఇద్దరు సహోదరులను ఇక్కడ చూస్తాడు. ఎవరెవరంటే పేతురు ఇంకా అంద్రేయ. వీరిద్దరు సహోదరులు అన్నమాట. వారు గలిలియా సముద్రంలో చేపలు పట్టుకునేవారు. వారు రోజులాగే వారి యొక్క జీవనము కొనసాగించడానికని ఆ యొక్క గలిలియా సముద్రంలోనికి వెళ్ళి వలలు వేస్తూ ఉన్నారు, చేపలు పడుతున్నారు. వారి యొక్క జీవనోపాధి అదే. వారు వచ్చిన చేపలు అమ్ముకోవడం, వచ్చిన డబ్బులతో వారు తిని బ్రతుకుతూ ఉంటున్నారు. వారి దగ్గరికి వెళ్ళి ప్రభువైన యేసయ్య వారిని పేరు పెట్టి పిలిచాడు. సీమోను అనబడిన పేతురు, అంద్రెయ, మీరు నాతో రండి. మీరు ఇక్కడ చేపలు పడుతున్నారు, కానీ నేను మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలరులుగా చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యొక్క, అంద్రెయ యొక్క వారి యొక్క పని ఏంటంటే జాలరులు వాళ్ళు. రోజుకు రకరకాల చేపలు సముద్రంలో కష్టపడి వలలు వేసి ఓపికతో కనిపెట్టి వారి యొక్క వచ్చిన చేపల్ని అమ్ముకొని వారి యొక్క జీవనాన్ని గడుపుతున్నప్పుడు ఈ యొక్క ప్రభువైన యేసయ్య ఆయన వారిని పేరు పెట్టి పిలిచాడు. మీ జాలరులు ఆ యొక్క వలలన్నీ వదిలి మీరు నాతో రండి. నేను ఈ చేపలు పట్టే జాలరులుగా కాదు, మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా నేను మిమ్మల్ని చేసేదను. వాక్యం ఉందండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 4:19లో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు వారిద్దరితో. నాతో రండి, నన్ను వెంబడించండి. మీరు చేపలు పట్టే వారిగా కాదు, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టే వారిగా తయారు చేస్తాను. మీరు రండి, నన్ను వెంబడించండి అన్నప్పుడు పేతురు, అంద్రెయ ఏమీ చెప్పలేదు, ఎక్స్క్యూజెస్ అడగలేదు. అవునా, నేను వెళ్ళి మా ఇంట్లో చెప్పేసి వస్తాను, లేదా నా ఇంట్లో అందరికి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను, నేను వెళ్తున్నానని చెబుతాను అని ఏ మాత్రం వాళ్ళు సమయము తీసుకోకుండా వెంటనే వారు ఆ వలలు విడిచిపెట్టి ప్రభు అయిన యేసయ్యను వెంబడించారు. హల్లెలూయా. వెంబడించినప్పుడు పేతురు, అంద్రెయ ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఉంటున్న 12 మంది శిష్యులలో వారు చేర్చబడినారు. పేతురు గురించి ప్రతిసారి మనం బైబిల్లో చూస్తుంటాం. పేతురు ప్రతి దానికి త్వరగా స్పందిస్తాడు. హీ విల్ రియాక్ట్ ఇమ్మీడియట్లీ. ఎన్నోసార్లు గద్దించబడినాడు దేవుడితో. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ప్రభువైన యేసయ్యను వెంబడించడం ప్రారంభించినారో వారి శిష్యుల్లో ఒకరిగా మారి పరలోకములో కూడా స్థానాన్ని వారు సంపాదించుకున్నారు. హల్లెలూయా. మనం అంటున్నాం 24 మంది పెద్దలు, 4 జీవులు, కోట్లాది దేవదూతల సమూహము ఆయన ఆరాధిస్తున్నారు. ఆ 24 పెద్దల్లో ఈ పేతురు, అంద్రెయ కూడా చేర్చబడినారు. వై? బికాస్ దే బోత్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. మరి ఏ మాత్రం ఎక్స్క్యూజెస్ చూడలేదు.
అయ్యో నాకు ఇంట్లో అప్పులు ఉన్నాయి, లేదా నా ఇంట్లో భార్య ఉంది, నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, నేను అందరికీ చెప్పి రావాలి, ఈ చేపలు పట్టినవన్నీ నేను అమ్మేయాలి కదా. ఇవన్నీ దే డెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. జస్ట్ దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ దే ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. సో యేసయ్య వారిని విడిచిపెట్టలేదు. ప్రతి సమయంలో వారిని ఎప్పుడు తనతో కూడా ఉంచుకున్నాడు. శిష్యులైనా యేసయ్యను విడిచిపెట్టి పారిపోయినారు. సిలువ మరణం వరకు కూడా వారు వచ్చి ఉండలేదు. బట్ యేసయ్య మాత్రం వారిని మర్చిపోలేదు. పరలోకములో 24 మంది పెద్దల్లో గొప్ప సింహాసనాలు వారికి ప్రభు అనుగ్రహించాడు. నీవు నేను కూడా యేసయ్య మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా బిడ్డ, నా దగ్గరికి రా అన్నప్పుడు వి షుడ్ నాట్ సే ఎనీ ఎక్స్క్యూజెస్. వి షుడ్ ఫాలో ద జీసస్ క్రైస్ట్. వి షుడ్ ఫాలో హిస్ కమాండ్మెంట్స్. వి షుడ్ ఫాలో హిస్ orders. We should obey. So God will make us great. He will make us great. Like the disciples, how the God made them to be in the heaven. Yes, దేవుడు కూడా మనకు పరలోకంలో స్థానాన్ని ఇస్తాడు. ఆయనతో చేర్చబడతాం. ఈ యొక్క నరకం నుండి తప్పించబడతాం. ఆర్ వి ఫాలోయింగ్ ద జీసస్ క్రైస్ట్ లైక్ పీటర్ అండ్ ఆండ్రూ? పేతురు, అంద్రే లాగా మనం యేసేను వెంబడిస్తున్నామా? వారి వలలు విడిచిపెట్టారు. వారి యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టారు. నూతనంగా ప్రభువుని వెంబడిస్తూ వెళ్ళినారు. ఆ మార్గము ఎక్కడికి తీసుకెళ్ళిందండి? ఇప్పటికీ కూడా 24 పెద్దలు ఆ స్థానాన్ని, ఆ 12 మంది అపోస్తలులకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. నీకు నాకు కూడా అలాంటి ధన్యత, అలాంటి గొప్ప భాగ్యము రావాలంటే మనకున్నవి సమస్తము విడిచిపెట్టి మనము యేసయ్యను వెంబడించాలి. మన పాపాలు విడిచిపెట్టాలి. మన యొక్క పనులు విడిచిపెట్టాలి. ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వే ఉద్యోగం చేయొద్దు, నువ్వే పని చేయొద్దు, ఓన్లీ యేసయ్య యేసయ్య. నో, దట్ ఈస్ నాట్. ఇట్ డజంట్ మీన్ దట్. వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఈస్ యు ఆర్, వి షుడ్ ఫాలో ద జీసస్ క్రైస్ట్. ఆత్మీయంగా ఎప్పుడు మనం ఆయన్ని అనుసరించి, ఆయన్ని వెంబడిస్తూ, ఆయన్ని చూపించిన మార్గంలో మనం నడిచినట్లయితే ఆ యొక్క పేతురు, అంద్రేని ఎలాగ గొప్పగా దేవుడు సింహాసనాన్ని అధిష్ఠించేలా చేశాడో, యేసయ్య నీకు నాకు కూడా ఆయన నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ వి రెడీ టు ఫాలో? ఆర్ వి రెడీ టు లీవ్ అవర్ సిన్స్? ఆర్ వి రెడీ టు obey his commandments? So we should follow the Jesus Christ. మరలా నేను ఈ వాక్యం చెప్తున్నాను. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. అక్కడ వాక్యం ఉంది. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. Then and there they left everything. They didn't think of anything. Just they obeyed to God's word, God's call. Just they obeyed and went off. ఇప్పటికీ మనం వారి గురించి చదువుతున్నాం. వై? బికాస్ దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళ యొక్క పాపాలు, వాళ్ళ యొక్క లోకము, వారి జీవితం అన్ని విడిచి దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడించారో దేవుడు వారికి సింహాసనాన్ని అనుగ్రహించాడు. మనం కూడా మనకుంటున్న పాపము, అవిధేయత, విశ్వాసము, అపవిత్రత అన్ని విడిచి, ఈ లోకాన్ని విడిచి, ఈ లోకాశల్ని విడిచి మనం యేసయ్యను వెంబడిస్తే దేవుడు మనకు జీవ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. పేతురు, అంద్రెయాని నాయన మీరు పేరు పెట్టి పిలిచి, మీరు నన్ను వెంబడించి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనన్న వెంటనే వారు ఆ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని మేము వాక్యంలో చూస్తున్నాం. వారిని ప్రభువా మీరు పరలోకములో గొప్ప ఉన్నత స్థితిలో 24 మంది పెద్దల్లో వారికి మీరు స్థానాన్ని అనుగ్రహించారు. మేము కూడా మా పాత రోత, నా తండ్రి పాపపు జీవితాలు విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తే
మీరు నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని మా కొరకు ఉంచబడి ఉన్నారన్న సత్యాన్ని మేము గ్రహించాం ఈరోజు. ఈ దినం నుండి మేము మిమ్మల్ని అనుసరించి నడుచున్నట్లుగా, మిమ్మల్ని వెంబడించినట్లుగా మీరే సహాయము దయచేసి వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.